ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. బాబా దృష్టిలో అందరూ సమానమే. ఒక భక్తుడికి ఒక స్థితి, ఒక భక్తుడికి ఒక స్థితి ఇవ్వడు. వారి వారి శ్రద్ధల ప్రకారం వారు ముందుకు వస్తారా అన్నాడు బాబా. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే పట్టుదల ఉంటుందో, ఎవరికైతే సంకల్ప బలం ఉంటుందో ఖచ్చితంగా అటువంటి ప్రతి భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ అవ్వగలరు. కాబట్టి సాయి బంధువులారా, పట్టు వదలకండి. సాయిబాబా చరణాలను గట్టిగా పట్టుకోండి, వదలకండి. మధ్యలో ఆయన టెస్ట్ చేస్తాడు, ఏది ఇందా కరెంటు తీసి మళ్ళీ ఇచ్చినట్టుగా దులుపుతాడిట. మనం పడతామా పడవా అని. దులిపినా సరే పట్టుకోండి గట్టిగా. కారణం అన్వేషణ కథ గుర్తుకు తెచ్చుకోండి. తలకిందులుగా వేలాడగట్టిన గురువునేమి నిందించలా. అంటే జీవితం తల్లకిందులైనా సాయిని మాత్రం వదలకండి. దయచేసి బాబాను గట్టిగా పట్టుకోండి. సాయిబాబా చాలండి, గట్టిగా పట్టుకోండి, ఆయన ఒక్కడు చాలు. కాబట్టి ఆ దిశలో సాధన చేసినట్లయితే దీక్షిత్ గారికి ఇచ్చినటువంటి అద్భుతమైన అదృష్టం బాబా మనకు కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. తర్వాత అనుభవం చూసినట్లయితే శ్రీ టెంబే స్వామి. ఈ కథ రాజమండ్రి. నాకు చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే సాయి సచ్చరిత్రలో రాజమండ్రి గురించి ప్రస్తావించారండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజమండ్రి గురించి సాయి సచ్చరిత్రలో ప్రస్తావించడం అనేది జరిగింది. అది మామూలు విషయం కాదు. నా అదృష్టం ఫిబ్రవరి 13 నుంచి 19 దాకా 121వ శ్రీ షిరిడి సాయి గీతా జ్ఞాన యజ్ఞం రాజమండ్రిలో జరగబోతోంది. అక్కడ అల్యూమినియం అసోసియేషన్ హాల్ ఉంది. ఆ అల్యూమినియం అసోసియేషన్ హాల్లో ఫిబ్రవరి 13 నుంచి ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 దాకా. అదే నాకు అనిపించింది, పోన్లే బాబా సచ్చరిత్రలో టచ్ చేసినటువంటి ఆ ఊరికి పంపిస్తున్నాడు బాబా నన్ను. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రాజమండ్రి వాస్తవ్యులు దీన్ని గుర్తించారో లేదో మనకు తెలియదు. నాకు ఫిబ్రవరిలో తెలుస్తుంది. వెళ్తే మనం గుర్తించే ప్రయత్నం చేద్దాం. టెంబే స్వామి ఈయన అద్భుతమైనటువంటి మహానుభావుడు. ఈయన అసలు పేరు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి. దత్తాత్రేయ ఉపాసకుడు, సాక్షాత్ దత్తాత్రేయుడు యొక్క అంశే అంటారు ఆయన. నిత్యాగ్నిహోత్రుడు ఆయన, అద్భుతమైనటువంటి యోగి, దత్త చరిత్రను రాసినటువంటి మహానుభావుడు, నైష్టికుడు. అటువంటి నైష్టికుణ్ణి చూసేందుకు పుండలికరావు తదితరులు భక్త బృందం, స్నేహిత బృందంతో కలిసి రాజమండ్రికి వెళ్ళారట. కొంతకాలం అక్కడ ఉన్నారు. స్వామి మేము ఇంకా బయలుదేరుతాం అన్నప్పుడు ఏ ఊరు వెళ్తున్నారు అని అడిగాడు ఆయన. షిరిడీకి వెళ్తున్నాం సాయిబాబా దగ్గరికి. వెంటనే ఆయన ఒక కొబ్బరికాయ తీసి చేతికిచ్చి ఈ విధంగా చెప్పారట, దీనిని నా సోదరుడకు సాయికి నా ప్రణామలతో సమర్పించుము, నన్ను మరువవద్దని వేడుకొనుము, నా యందు ప్రేమ చూపుమనుము. ఆయన ప్రణామంతో ఇమ్మన్నాడు, నమస్కరించిస్తున్నాను. మేము యోగులమయ్యా, ఇతరులకు నమస్కరించకూడదు, సన్యాసులం. కానీ సాయిబాబా వీటన్నిటికీ అతీతుడు. కాబట్టి దయచేసి ఈ తమ్ముడిని కనిపెట్టుకుని ఉండమను అని చెప్పి పుండలికరావుకి కొబ్బరికాయ ఇచ్చి చెప్పడం జరిగిందట వాసుదేవానంద సరస్వతి స్వామి, టెంబే స్వామి. మీరు షిరిడి వెళ్ళినట్లయితే మ్యూజియం ఉంది, దీక్షిత్ వాడ అని మ్యూజియం కింద చేశారు. ఆ మ్యూజియంలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఫోటో కూడా ఉంది, అక్కడ చూడొచ్చు మీరు. ఆ విధంగా పుండలికరావు తీసుకున్నాడు కొబ్బరికాయ. కొంతకాలం అయిన తర్వాత షిరిడికి వాళ్ళ దారిలో నెమ్మదిగా వస్తున్నారు. ఇప్పుడంటే ఏముందండి, జైన్ ఫ్లైట్ ఎక్కితే దిగిపోతాం నెక్స్ట్ గంటలు. అప్పుడు అలా కాదు, ఆయన నెమ్మదిగా ఎద్దుల బండ్లు అవి రైలు ఎక్కటం, నెమ్మదిగా రావటం. కొంతకాలం అయింది, కొబ్బరిగాం స్టేషన్లో దిగారు. కాస్త ఆకలేసింది పాపం, క్షుద్బాధ. ఆకలిస్తే బుర్రలు పనిచేవి కదా.
అది ఇప్పుడు. అప్పుడు అలా కదా బుర్రలు పనిచేసేవి. ఇప్పుడే ఉంది కాస్త ఆకలిస్తే బేవ్ అంటుంది గ్యాస్.